అందరికీ నమస్కారం అండి. భద్రాచలంలో జరిగే పట్టాభిషేకోత్సవాల గురించి కొన్ని విషయాలు. 17వ శతాబ్దంలో భక్త రామదాస్ చేత ఘనంగా ప్రారంభమైన పట్టాభిషేకోత్సవాలు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజు కళ్యాణం, మర్నాడు దశమితో శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయం భద్రాచలంలో శతాబ్దాలుగా కొనసాగుతుంది. నిన్నటి కళ్యాణం జరిగిన మిథిలా ప్రాంగణం నేడు అయోధ్యగా మారి పట్టాభిషేకానికి ముస్తాబవుతుంది. వేదిక వద్ద శ్రీరామచంద్రుడు సతీ సమేత బంధువర్గంతో హాజరవుతారని, అలానే పట్టాభిషేక క్రతువులో భాగంగా దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి రిత్తుకులు తీసుకొచ్చిన 12 నదీ జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. అలంకరణలో భాగంగా రాజదండం, రాజముద్రికా ఛత్రం, శంకుచక్రాలు, కిరీటంతో రాముడికి చేసిన అలంకరణ చూడటానికి ఎంతో పుణ్యం చేసుకోవాలని పెద్దలు చెప్తారు. మొదట ప్రధాన దేవాలయంలో స్వామివారిని కల్పవృక్షంపై ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత సామూహిక పారాయణ హోమాలు, శ్రీరామచంద్రునికి అష్టోత్తర శతనామార్చనలు చేస్తారు. 1927, 1947లో మహాసామ్రాజ్య